హాయ్ అండి, వచ్చేసేయండి. ఈరోజు మనం చేసుకుందాం మన ఇంటి వంటల్లో మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ. ఇందులో నేను టమాటా వాడాను, ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్, బఠానీలు, అలాగే కొన్ని స్వీట్ కార్న్. ఇవి చక్కగా పచ్చివి తీసుకొని వచ్చేసి నేను ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ఇక క్యాలీఫ్లవర్ ఒలిచి పెట్టుకున్నాను, ఆలుగడ్డ తరిగేసి పెట్టుకున్నాను, టమాటా, బఠానీలు, అలాగే చెప్పాను కదా స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ కూడా తరిగి రెడీగా పెట్టుకున్నాను. ఇక ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనం తాలింపులోకి వెళ్ళిపోవడమే. అయితే ఈరోజు నేను ఈ తాలింపు కుక్కర్లో వేసి చూపిస్తున్నానండి. మామూలుగా అయితే మనకి గిన్నెలో వేసుకుంటాము, కాస్త టైం పడుతుంది. ఇలా కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. 10 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, టైం ఎక్కువగా లేని వాళ్ళు ఇలా కుక్కర్లో తాలింపు వేసుకున్నారంటే అన్నీ వేసేసి మూత పెట్టేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు, ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కగానే అందులో వేసేసుకున్నాను. ఇక ఉల్లిపాయ సగం కోసేసి అలా వేసేసానండి, తీసేస్తున్నాను. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం పసుపు వేసుకుందామండి. పసుపు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను కదా, ఉల్లిపాయలు వేయగానే వేసేసుకోవాలి. ఫస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చెప్పాను కదండి, ఇలా కుక్కర్లో వేస్తే ముక్కలు కూడా చక్కగా అన్నీ బాగా ఉడుకుతాయండి. కూర కూడా కమ్మగా ఉంటుంది. ఇన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా, అవన్నీ కూడా ఆవిరికి అలా ఉడికిపోయి అందులోనే అన్నీ కలుస్తాయి కాబట్టి ఆ కమ్మదని చెప్పక్కర్లేదండి. తింటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అందులో నేను కొత్త ఆలుగడ్డతో ఈ కర్రీ చేస్తున్నానండి, చాలా టేస్టీగా కుదిరింది. ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు చేసుకొని అలా కలుపుకొని ఎర్రగా వేగగానే అందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మీరు తీసుకున్న కూరగాయల క్వాంటిటీకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా వేగగానే, అంటే పచ్చిదన్నం పోయి కమ్మదన్నం వాసన వస్తున్నప్పుడు మీరు ఇక మనం తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ముందుగా మొత్తంగా ఆలుగడ్డలన్నీ కూడా వేసేసుకోండి. సైజ్ కాస్త చూసుకొని మరీ పెద్దగా అక్కర్లేదు, అలానే మరీ చిన్నగా కూడా అక్కర్లేదండి. కుక్కరే కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. అలా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలన్నీ అందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఆలుగడ్డలు 1 నిమిషం పాటు వేగనివ్వండి. అప్పుడే కాస్త మిగతా వాటితో పాటు ఇవి, ఎందుకంటే లావుగా ఉంటాయి కాబట్టి సమానంగా వేగాలంటే అన్నీ ముందుగా ఇవి వేసుకొని 1-2 నిమిషాల పాటు వీటిని వేగనివ్వండి. అలా వేగాక మనం మిగతా ఐటమ్స్ వేసుకుందాము. ఇక నేను ఆలుగడ్డలు వేసుకున్నాను, ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇక ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఆలుగడ్డలు వేగాయి కదండి. ఇక ఈ టైంలో మనము ముందుగా క్యాలీఫ్లవర్ వేసుకుందాము. ఆ క్యాలీఫ్లవర్ వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ ఒక్కొక్క ఐటెం వేసేసుకుందామండి. ముందు ఆలుగడ్డ వేసుకున్నాము, కలిపేసుకున్నాము, అలాగే క్యాలీఫ్లవర్ కూడా వేసాము. అది కూడా ఒకసారి ఆయిల్లో బాగా కలవాలి కదండి, అందుకే ఒక్కసారి ఆలుగడ్డలతో పాటు దాన్ని కూడా కలిపేసుకుందాము. ఇక ఆ తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పచ్చి బఠానీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, వేసేసుకుందామా. బఠానీలు వేసేసుకుంటున్నాను, అలాగే మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాము. నేను ముందు రోజు తెచ్చుకున్నానండి సంతలో స్వీట్ కార్న్, చక్కగా నైట్ ఒలిచేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. అదే నెక్స్ట్ మార్నింగ్ ఇలా కర్రీ చేసేటప్పుడు ఇందులో కొన్ని వేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ అనేది మనం ఈ కూరలలోనే కాదండి, మనం చేసుకున్న ఉప్మాలలో, అలాగే సేమియా ఉప్మాలో కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఎలా అంటే అలా ఉపయోగించుకోవచ్చు. మనం తెచ్చి ఒలిచి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు ఉంటాయి. ఇక బఠానీలు వేసుకున్నాను, అలాగే చెప్పాను కదా స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇవన్నీ వేస్తూ ఉంటే క్యారెట్ కూడా ఉందండి ఇంట్లో, అది మర్చిపోయాను. ఇంక దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, అది కూడా తెచ్చేసి తరిగేసుకున్నాను, అది కూడా వేసేసాను. చూసారు కదా, క్యారెట్, స్వీట్ కార్న్, బఠానీ, ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్, ఇంకెందుకు కమ్మదనం రాదండి కర్రీకి. సూపర్గా కుదిరిందండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇలా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండి, అన్నీ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవడమే. మరి అసలుది మర్చిపోతే ఎలా అండి, కమ్మదనం రావాలంటే వేసుకోవాల్సింది టమాటా. ఇన్ని వేసాక ఈ టమాటా పడితేనే ఆ కర్రీకి కమ్మదనం వస్తుంది. ఒక 4 టమాటాలు అలా తరిగి వేసేసాను. ఇక వేయాల్సినవి ఉప్పు, కారం, ఇంకా ఏవైనా వేయాలనుకుంటే మీరు మీ ఇష్టం. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఉంటే కనుక పచ్చి కొబ్బరి కానీ, అలాగే ఎండు కొబ్బరి దంచింది ఏదైనా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. ముందైతే నేను ఉప్పు వేసేసుకుంటున్నాను, సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి. అలాగే సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకున్నానండి. ఇక ఒక్కసారి మరి బాగా కలిపేసుకుందామా, ఎందుకంటే ఉప్పు అన్ని ముక్కలకు పట్టాలి కదా. ఉప్పు, కారం వేసాక ఒక్కసారి ఆ ముక్కలన్నీ బాగా కలిపేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 5 నిమిషాలు పట్టిందండి, అంతకంటే ఎక్కువసేపు పట్టదు. మీరు అన్నీ రెడీగా పెట్టుకుంటే కనుక తరిగేసి ముందుగానే రెడీగా పెట్టేసుకోండి. 1 by 1 అన్నీ వేసేసుకోవచ్చు. అలా కలిపేసుకొని కాస్త వాటర్ వేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అంతే, కర్రీ ఉడికిపోతుంది. దించేసి మనం ఇంకా తినడమే తరువాయి. ఇక ఇందులో లాస్ట్గా వేయాల్సింది జీలకర్ర, ధనియా పౌడర్ అండి. ఒక 1/2 స్పూన్ అలా వేసేసుకోండి.
కంపల్సరీ అని ఏం లేదండి, మీ ఇంట్లో ఉంటే కనుక వేసేసుకోండి. మరి ఇది కంపల్సరీ వేయాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది అలా ఏమీ లేదండి. మనం ఇన్ని వేసుకున్నాము, టమాటా వేసాము, ఆటోమేటిక్గా కమ్మదనం వచ్చేస్తుంది. ఉంటే కనుక జీలకర్ర ధనియా పౌడర్ అలా వేసేసుకోండి. ఒక్కసారి బాగా కలిపేసేసి ఆ ముక్కల్లో మనం కాస్త వాటర్ కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి, మనకి కాస్త గ్రేవీ కూడా కావాలి కాబట్టి. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి, అంతే. 1 గ్లాస్ వాటర్ అలా వేసేసుకొని ముక్కలన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. అలా కలిపేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వరకు ఉడికించండి. అంతే అండి, 3 విజిల్స్ మాత్రం కంపల్సరీ రావాలండి, అప్పుడే అన్ని గుజ్జుగా ఉడుకుతాయి, కమ్మదనం వస్తుంది. కాబట్టి 3 విజిల్స్ కంపల్సరీ రానివ్వండి. మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసేయండి, అలాగే 3 విజిల్స్ కంపల్సరీ రానివ్వండి. అంతే అండి, ఆగారనుకోండి ఒక 5 నిమిషాలు 3 విజిల్స్ వచ్చేస్తాయి, అంతే. ఇక ఆ 3 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయి, ఇక ఆవిరంతా పోయే వరకు ఆగుదామండి. ఆవిరంతా పోయాక మీకు తీసి చూపిస్తున్నాను, చూడండి. చక్కగా ఉడికిపోయిందండి. 3 విజిల్స్ అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను, చక్కగా ఆవిరంతా కూడా పోయింది, మూత కూడా తీసేసాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయిందో. కానీ దీన్ని ఇంకాసేపు ఉడికించాలండి. మనం కొత్తిమీర వేసుకోవాలి కదా, ఇక మనం వేసిన వాటర్ కూడా అలానే ఉంటుందండి, ఏమాత్రం ఇంకిపోదు. ముక్కలు ఉడికిపోతాయి, ఆ కమ్మదనం అంతా ఆ వాటర్లోకి దిగుతుంది. చాలా టేస్టీగా తయారవుతుందండి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనం కర్రీ కుక్కర్లో వేసినా సరే, వాటర్ పోసి ఉడికించినా సరే 3 విజిల్స్ వచ్చాయి. బయట మాత్రం ఏమాత్రం రాలేదు, చూసారండి, ఆవిరి ఏమాత్రం బయటికి రాలేదు. చక్కగా మూత అంతా క్లీన్గా ఉంది. మనం ఆయిల్ వేసి ఉడికిస్తాం కాబట్టి, కుక్కర్ మూత పెడతాం కాబట్టి బయటికి ఏమాత్రం రాదండి. అందుకే మనం టమాటా పప్పు అలాంటివి చేసేటప్పుడు కూడా కాస్త ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, బయటికి పొంగు రాదు. ఇక మనం మళ్ళీ స్టవ్ వెలిగించాము, గిన్నె పెట్టేసుకున్నాము. అది ఉడుకుతున్నప్పుడు కాస్త కొత్తిమీర, అలాగే నేను తెచ్చిపెట్టుకున్న మెంతికూర 2-3 రోజుల క్రితం తెచ్చిపెట్టుకున్నానండి. అది శుభ్రంగా కడిగేసి ఒక పేపర్లో వేసేసుకుని తడి అంతా ఆరాక మనం అలా గట్టిగా మడిచేసి అదే పేపర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుందండి. ఎండిపోయి మనకి కస్తూరి మేతిలా, అదే కస్తూరి మేతి అంటారు కదా, అలా తయారవుతుంది. మనం ఇలా చిదిపితే చితికిపోతుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇక అలా ఉన్న ఆ మెంతికూర కూడా నేను వేసుకున్నాను, కొత్తిమీర కూడా చాలా వేసుకున్నాను. ఇక కర్రీ దగ్గరగా కలిపేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోతుంది. ఆలుగడ్డ, టమాటా, క్యాలీఫ్లవర్, బఠానీ, అలాగే వేసుకున్న స్వీట్ కార్న్, ఇంకా క్యారెట్ కూడా వేసుకున్నాము. ఇక కమ్మదనం చెప్పక్కర్లేదండి, ఇది రోటిలోకి అద్దరిపోతుందండి. వేడి వేడి రైస్లో అప్పటికప్పుడు అలా వేసుకున్నారంటే ఆ పులుసుతో తింటూ ఉంటే ఆ కమ్మదనం చెప్తే తెలియదండి, తింటేనే తెలుస్తుంది మీకు. ఒక్కసారి ఇలా కుక్కర్లో ట్రై చేయండి, కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఏ కర్రీ అయినా ఇలా కుక్కర్లో చేసుకోవచ్చండి, టైం ఉంటే కనుక తీరిగ్గా చేసుకోవచ్చు. లేదంటే హడావుడి ఆఫీస్లోకి వెళ్ళాలి అన్న వాళ్ళు ఇలా కుక్కర్లలో తాలింపు 1 by 1 వేసుకుంటూ చక్కగా మెల్లిగా దగ్గరే ఉండి చేసుకున్నారనుకోండి, తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ఇక రెడీ అయిపోయిన కర్రీని కుక్కర్లో ఉంచడం ఎందుకండి, నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అలా మొత్తం కర్రీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అంతే అండి, కమ్మని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇంత కమ్మగా చేసుకోవాలని మీకు అనిపించట్లేదా? వెంటనే చేసేసుకోండి, తినేసేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.